హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్ సెలక్షన్ లిస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ కోసం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే 13వ తేదీన కాల్ లెటర్స్ అందరూ డౌన్లోడ్ చేయండి అంటే అందరూ టెన్షన్ పడ్డారు. ఏంటనేది అసలు సెలక్షన్ లిస్టే విడుదల చేయకుండా కాల్ లెటర్ 13వ తేదీన ఎలా డౌన్లోడ్ చేస్తాం, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ జిల్లా నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు రిజెక్ట్ అయ్యారు, దాదాపు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అలా లిస్టులు అయితే పెట్టకుండా ఫస్ట్ లిస్ట్ తర్వాత సెకండ్ లిస్ట్, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఈ లిస్ట్ రూపంలో పెట్టకుండా ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్లో ఆస్పిరెంట్స్ అందరికి ఫోన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 15 రోజుల కిందటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. అందుచేత ఇది లేట్ ప్రాసెస్ అయింది. అయితే ఇప్పుడు ఎవరు సెలెక్ట్ అయ్యారు మరియు సెలెక్ట్ అయిన ఈ నంబర్స్ ఉన్నవారు మాత్రమే కాల్ లెటర్ డౌన్లోడ్ చేయవచ్చు. ఆ నంబర్ ఎక్కడ దొరుకుతుంది? నిన్న మనం మేమ్ గారు చెప్పడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వేలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏ జిల్లాలో ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పడం జరిగింది. కానీ ఈ వీడియోలో మనం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఓరల్ ఇంటర్వ్యూ టైంలో డాక్యుమెంట్స్ పట్టుకొని రావాలి అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు అందిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు and all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. కానీ వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. అప్పటికీ డౌట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే మాత్రం వద్దు. ఎందుకంటే వీడియో స్కిప్ చేసి ఫోన్ నెంబర్ దొరికింది కాబట్టి ఫోన్ చేస్తున్నారు. సో వీడియోలో క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ప్రాసెస్ సర్వర్కి ఎవరైతే అప్లై చేశారో, అలాగే జూనియర్ ఆఫీస్ సబార్డినేట్కి ఎవరైతే అప్లై చేస్తారో వారందరికి సంబంధించింది. సో ఇది దేనికి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పీడిఎఫ్ నేను చూపించాను. అయితే ఇదే సేమ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ సర్వే కూడా అదే విధంగా ఉంటుంది. ఇవి సెలక్షన్ క్యాండిడేట్స్. ఇప్పుడు మనం ఈ సెలక్షన్ క్యాండిడేట్తో మనం ఉన్నటువంటి లిస్ట్ గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడబోతుంది ఏంటంటే డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఓరల్ ఇంటర్వ్యూ. మీకు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ అని సబ్మిట్ చేయాలి. మరి ఎటువంటి డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామిక్ క్వాలిఫికేషన్ అన్నారు. అంటే ఇప్పుడు ప్రాసెస్ సర్వేలో కొంతమంది ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వారు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసిన వారు ఉన్నారు. అయితే వారు ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఐ మీన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ. ఆఫీస్ సబార్డినేట్కి అన్ని లేవు కదా, ఓన్లీ 10th క్లాసే కదా. సో 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి మీ యొక్క ఒరిజినల్ మార్క్స్ షీట్ అండ్ స్టడీ సర్టిఫికేట్, సో అది అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటారు. సచ్ ఎస్ ఆ మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్స్, ఓకేనా, అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎవిడెన్స్ డేట్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అనేసి అన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఒకవేళ 7th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే 7th క్లాస్తోని ఎవరైనా పాస్ అయిన వారు అప్లై చేసి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చేయాలి. అదే 10th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసి ఉంటే వారు 10th క్లాస్ మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది చెల్లుతుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ సపరేట్గా అప్లోడ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీరు ఏ కమ్యూనిటీ అయితే అప్లై చేసేటప్పుడు ఏ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లారంటే కేస్ట్. ఇక్కడ కేస్ట్కి వచ్చేటప్పుడు చూడండి, బీసీ, ఎస్సీ, అలాగే ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఇవి కేస్ట్ సర్టిఫికేట్ అంటాం. మరి కేస్ట్లో దీంట్లో బీసీకి సంబంధించింది స్పెషల్గా బీసీఏ కానివ్వండి, బీసీబీ, బీసీసీ, బీసీడి అండ్ బీసీ, దీనికి సంబంధించినటువంటి సబ్ కేస్ట్ అయితే ఉంటుందో ఆ సబ్ కేస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అని మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఒరిజినలే. ఇప్పుడు మాట్లాడబోతున్నది అన్నీ ఒరిజినలే, గుర్తుపెట్టుకోండి. సో తీసుకెళ్లాల్సిందే, అది రీసెంట్ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఉండేదో అదే, ఓకేనా. సో చూడండి, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ద సర్టిఫికేట్స్ సో ది స్పెసిఫికలీ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రూప్. ఎస్సీలో ఉంటుంది, బీసీలో గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ క్లాసిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అలాంగ్ విత్ 2 set of photostat copies duly attested by the gazetted officer. సో ఇవన్నీ ఒరిజినల్ తీసుకుని వెళ్తూ దీనితో పాటు
మనం కాల్ లెటర్ డౌన్లోడ్ చేస్తాం కదా, ఆ కాల్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? సో కాల్ లెటర్, 10th క్లాస్ సర్టిఫికేట్, కేస్ట్, ఓకేనండి, సబ్ కేస్ట్, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్, కేస్ట్ సర్టిఫికేట్ అండ్ మనం ఎక్కడ మెన్షన్ చేసినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్. దీనితో పాటు స్టడీ సర్టిఫికేట్ కూడా. సో స్టడీ సర్టిఫికేట్ కూడా ఏంటంటే చెప్తాను. సో ఇవన్నీ కూడా జిరాక్స్ తీసి 2 సెట్లు, 2 సెట్స్, ఎన్నమ్మా 2 సెట్స్ జిరాక్స్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ మళ్ళీ చేయించాలి. సో చూడండి, గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ మళ్ళీ చేంజ్. ఒకవేళ నేను అటెస్టెడ్ చేసినవి నా దగ్గర ఉన్నాయి సార్ తీసుకెళ్తానని వెళ్ళండి గుడ్. లేని ఎడల మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ ఒక అటెస్టేషన్ చేయించి తీసుకుని వెళ్ళాలి. సో గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర తీసుకుని వెళ్ళి చేయించాలి. సెకండ్ పాయింట్ ఏంటి మెన్షన్ చేశారు? ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్ ఎస్. సో బీసీ వారు ఎవరైతే ఓబీసీ సర్టిఫికేట్తో అప్లై చేసి ఉంటా, ఒకవేళ ఓబీసీ పట్టుకుని వెళ్తాను అంటే అది కన్సిడర్ చేయరు. ఒకవేళ మీరు అలా తీసుకుని వెళ్తే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే అప్లై చేశారో డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది క్లియరా? రైట్. 4వ పాయింట్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏంటంటే లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన విషయం. మరి లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన విషయం కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Certificate in respect of local candidate in terms of the Presidential Order 1975. The study certificate for the 4 academic year from 4th through 7th class అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఒక జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ మాది రంగారెడ్డి, నేను రంగారెడ్డిలో ఎక్కడమ్మా రంగారెడ్డిలో నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నేను రంగారెడ్డిలో చదివాను. కాబట్టి నేను రంగారెడ్డికి చెందినవాడిని అయ్యాను. సో ఇప్పుడు లోకల్ నేను రంగారెడ్డిలో చదివిన 7వ తరగతి, కానీ సంగారెడ్డిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నేను సంగారెడ్డికి అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది? నాన్ లోకల్ అయినప్పటికీ కూడా స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి. మీరు లోకలా నాన్ లోకలా అని మీరు ఎక్కడ నేను నాన్ లోకల్ కదా సార్ నాకు స్టడీ సర్టిఫికేట్ అవసరం లేదని తీసుకెళ్ళడం మానేవద్దు, ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. 1 to 7th క్లాస్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? అయితే 1 to 7th క్లాస్లో వారు చూసేది ఏంటంటే 4 అకాడమిక్ ఇయర్స్. 4 అకాడమిక్ ఇయర్స్ అంటే 4th, 5th, 6th, 7th ఉన్న ప్రాబ్లం లేదు, లేదా 1 to 7th ఉన్నాయి. ఈ 1 to 7thలో 7 ఇయర్స్లో టోటల్గా వాళ్ళు చూసేది ఏంటంటే 4 సంవత్సరాలు. ఏ 4 సంవత్సరాలు అయితే ఒక జిల్లాలో చదివి ఉంటారో అది వారికి లోకల్ కింద పరిగణించడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ అలా అటువంటిది ఏమి లేకపోతే, ఇన్ కేస్ దే హ్యావ్ నాట్ ఏ పర్సన్ రెగ్యులర్ స్టడీ బట్ appeared privately 7th క్లాస్ ఎగ్జామినేషన్, వాళ్ళ దగ్గర స్టడీ లేదు, ప్రైవేట్గా 7th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు, లేదా ఓపెన్ స్కూల్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు, హ్యాస్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కన్సర్న్ తహసీల్దార్ ఫర్ 4 years preceding the year of passing 7th క్లాస్. ఏమన్నారంటే ఒకవేళ 10th క్లాస్ కానీ ఆ 7th క్లాస్ ఒకవేళ ప్రైవేట్లో కట్టి పాస్ అయి ఉంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే వారు 4 అకాడమిక్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, తీసుకుని వెళ్ళాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏడమ్మా? రెసిడెన్సీ సర్టిఫికేట్. ఒకవేళ మన దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో లేని ఎడల రెసిడెన్స్ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళాలి. అంటే 4 అకాడమిక్ ఇయర్ అంటే ఏ క్లాస్ది? 4th, 5th 4 years అన్నది చెప్పండి. 4 years అంటే నేను 4th, 5th, 6th, 7th 4 years అంటే ఈ 7th క్లాస్ అయినంతవరకు 4 yearsకి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు తీసుకుని వెళ్ళాలి. ప్రొసీడింగ్ ది ఇయర్ ఆఫ్ పాసింగ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్. ఓకే, తీసుకుని వెళ్ళాలి. Okay, so this, if the candidate has studied in 2 or more districts, then they have to submit study certificate from 1st to 7th class. ఒకవేళ ఏదైనా ఒక స్టూడెంట్ 1వ తరగతి నుండి 7వ తరగతి చదివిన సందర్భంలో 2 జిల్లాలో చదివి ఉంటే, అంటే 1, 2, 3 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది ఒక జిల్లా, 4th, 5th, 6th, 7th ఒక జిల్లా, ఇలా 2 జిల్లాలో కానీ ఆ అభ్యర్థి చదివి ఉంటే, గుర్తుంచుకోండి, చదివి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఎస్,
where the candidate has studied for maximum period of will be treated as a local candidate of the district. ఈ 7 సంవత్సరాల్లో ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు చదివి ఉన్నారో ఆ చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ ప్రకారం ఆ అభ్యర్థికి అది లోకల్ కింద పరిగణించడం జరుగుతుంది. క్లియరా? ఇఫ్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ candidates are not accordance with these instructions, the application will be treated as a non-local. ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసినట్టు ప్రకారం కానీ మీ సర్టిఫికేట్ లేదు అంటే మిమ్మల్ని నాన్ లోకల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను రంగారెడ్డిలో అప్లై చేశాను, ఓకేనా, కాబట్టి నాకు లోకల్గా సెలెక్ట్ చేశారు. ఒకవేళ నా దగ్గర ఇటువంటి సర్టిఫికేట్ ఏమైనా లేదు, అప్పుడు ఏం చేస్తారు? నాకు నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తే నేను లోకల్గా సెలెక్ట్ చేసి తక్కువ మార్కులు వచ్చిన జాబ్ వస్తుంది. కానీ నాన్ లోకల్ అయ్యేటప్పుడు ఓపెన్ కేటగిరీ రావాలి. ఎక్కడ నాకు బీసీబీలో సెలెక్ట్ చేశారు, గౌడ్ కాబట్టి బీసీబీలో సెలెక్ట్ చేశారు. సో నన్ను ఏం చేస్తారు ఇప్పుడు? ఓపెన్ కేటగిరీ. మరి ఓపెన్ కేటగిరీ నాకు పోస్ట్ రాదు కదా, తక్కువ మార్కుకి ఎక్కువ మార్కు రావాలి. కాబట్టి నేను మరి రంగారెడ్డి జిల్లాలో నాకు జాబ్ రాదు, ప్లస్ నాకు మరి ఆ జాబ్ నుంచి రిజెక్ట్ చేయబడుతుంది. ఓకేనా? 4th పాయింట్ క్లియర్. ఫర్ డిటైనింగ్ లోకల్ స్టాటస్ ఆఫ్ ది అప్లికేషన్, మీరు లోకల్ స్టాటస్ అప్లికేషన్ చేసి ఒకవేళ అటువంటి ఇవ్వకపోతే నాన్ లోకల్. ఇంకొక పాయింట్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఫర్ ది రెగ్యులర్ స్టూడెంట్ హూ హ్యావ్ పర్సూడ్ దేర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 7th class to 10th class in one district, those will be considered as a local candidate to that respected judicial district. చూడండి వాళ్ళు ఏమంటున్నారు? ఫర్ రెగ్యులర్ స్టూడెంట్ ఎవరైతే 10th class రెగ్యులర్ చదివి ఉంటారో, ఫ్రమ్ 7th class to 10th class ఇన్ ఏ వన్ డిస్ట్రిక్ట్, ఏదైనా ఒక జిల్లాలో 7th, 8th, 9th, 10th చదివి ఉంటే వారు అది ఆ జిల్లాకి లోకల్కి చెందుతారు. క్లియరా? ఒకవేళ 10th class సర్టిఫికేట్తో మీరు అప్లై చేసి ఉంటే ఆఫీస్ సబార్డినేట్కి, ప్రొఫెసర్ హైయర్ క్వాలిఫికేషన్ అప్లై చేసినా కూడా ఇదే. ఒకవేళ అది కూడా లేదు, ఫర్ ఎనీ రీజన్ ఆఫ్ ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ నాట్ పర్స్యూడ్ pursued his studies from 7th class to 10th class in one district, study period of 4th class to 10th class will be considered, and where they have pursued their studies for maximum period, those will be considered local candidate for that judicial district. ఏదన్నారు? ఒకవేళ 7th, 8th, 9th, 10th స్టడీ వాళ్ళ దగ్గర లేదు, ఒకవేళ 7th, 8th, 9th, 10thలో స్టడీ ఒకవేళ లేకపోతే ఆ టైంలో ఏం చేయాలో కూడా చెప్తాను. ఒకవేళ 7th, 8th, 9th, 10th స్టడీ ఇప్పుడు ప్రైవేట్లో కట్టుంటారు, వాళ్ళ దగ్గర లేదు స్టడీ సర్టిఫికేట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 4th class నుండి 10th class వరకు మనం ఏం చేయాలి అంటే స్టడీ పీరియడ్ని తీస్తారు, అంటే స్టడీ సర్టిఫికేట్ అప్లై చేయాలి. దీన్ని బోనఫైడ్ కూడా అంటామండి. సో స్టడీ సర్టిఫికేట్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఆ స్టడీ సర్టిఫికేట్ వరకు ఈ 4th class నుంచి 10th class వరకు చూసినటువంటి స్టడీ సర్టిఫికేట్లో ఏదైతే మ్యాక్సిమం పీరియడ్ వస్తుందో, మ్యాక్సిమం పీరియడ్ వస్తుందో దానిని వారు లోకల్గా పరిగణించడం జరుగుతుంది. చూడండి, పర్సన్ హ్యావ్ దేర్ స్టడీ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లోకల్గా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. సో మ్యాక్సిమం పీరియడ్ క్లియర్. ఇంకో 3rd పాయింట్. సో ప్రైవేట్గా డైరెక్ట్ రెగ్యులర్ అయితే 7th, 8th, 9th సరిపోతుంది. లేని ఎడల వారు ఏం చేయాలి? సో 4th to 10th class వరకు స్టడీ సర్టిఫికేట్ చూస్తారు. ఓకేనా? సో క్లియర్. ఓకే, 7th classతో అప్లై చేస్తామండి. ఇది మారింది, గతంలో కంటే కొంచెం మార్పు అయితే వచ్చింది. ఫర్ ది అప్లికెంట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనే ప్రైవేట్ క్యాండిడేట్స్, కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ 7th, 8th, 9th చదివి డైరెక్ట్ 10th class ప్రైవేట్లో కట్టుంటారు. వారికి ఓపెన్ స్కూల్ అంటాం మనం. ఓపెన్ స్కూల్ మోడ్లో ఎవరైనా 10th class పాస్ అయి ఉంటే వారు ఏం సబ్మిట్ చేయాలి సార్? వారి దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉండదు కదా. సో అక్కడ కూడా క్లియర్గా చెప్తాను చూడండి. So submit. They have to submit the residence certificate from the concerned tahsil for 4 years preceding the year of passing SSC examination. ఓకే, సో వారు ఎప్పుడైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ 2015లో వారు 10th class పాస్ అయి ఉన్నారు, లేదంటే 2010లో 10th class పాస్ అయి ఉన్నారు అనుకుందాం. 2010లో 10th class పాస్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు 2010లో
2010లో అక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉన్నారు. ఈ 2010లో 10th క్లాస్ పాస్ అయి ఉంటే 7th, 8th, 9th, 10th ఈ 4 years అకాడమిక్ ఇయర్ కూడా మనం ఏం చేయాలంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ సర్టిఫికేట్ తీసుకోవాలమ్మా? రెసిడెన్స్. ఎక్కడ ఉంది చూడండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు? తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీసులో 4 yearsది పెట్టాలి. ఎందుకు ఈ నియమ నిబంధనలు కొంచెం మార్పు చేశారంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు లోకల్ నాన్ లోకల్లో, అందుకోసం చాలా మార్పులు అయితే వచ్చాయి. సో ఇది ఓకేనా, కాబట్టి ఇది పొందుపరిస్తే సరిపోతుంది, అప్పుడు మీరు లోకల్గా పరిగణించబడుతుంది. 7th ఏదంటే 4 years మీరు ఆ జిల్లాలో ఈ పర్సన్ ఈ జిల్లాలోని ఈ మండలంలో ఉన్నారు అని వారు మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ దట్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ది మెడికల్ బోర్డ్ స్పెసిఫైయింగ్ ది నేచర్ ఆఫ్ ది ఎలిజిబుల్. ఎప్పుడో ఒక 20 సంవత్సరాలది కాదు, లేటెస్ట్ది ఉన్నాడు మెడికల్ బోర్డు నుంచి, వాళ్ళు PH అయితే అది పొందుపరచాలి. ద అప్లికెంట్ హూ హ్యావ్ ప్రొఫెషనల్ స్కిల్స్ సచ్ ఎస్ కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా, ఇటువంటి వాళ్ళు ఎవరైనా స్పెషల్ స్కిల్స్తో పాటు అప్లై చేసేటప్పుడు ఏమైనా ఇచ్చుంటే ఖచ్చితంగా వారు ఏంటంటే పర్పస్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ విత్ ది రెస్పెక్ట్ దేర్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఓకే ఎట్ ది రెసిడెన్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ హ్యావ్ టు బ్రింగ్ ది సర్టిఫికేట్ ప్రూఫ్ సచ్ ఎస్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ ప్రొఫెషనల్ స్కిల్స్ కొంతమందికి కుకింగ్లో వచ్చు చూడండి, గవర్నమెంట్ కొన్ని ట్రైనింగ్స్ నిర్వహిస్తుంది. సో అటువంటి దాంట్లో గవర్నమెంట్ నుంచి ఏమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ వర్క్ చేసినట్టు ఏమైనా ఉన్నా, ప్లంబింగ్ చేసినట్టు మీ దగ్గర ఏమైనా స్కిల్స్ ఉన్నా, కార్పెంటర్ వర్క్ చేసినా, పెయింటింగ్ వర్క్స్ ఏమైనా చేసినా, ఇటువంటిదైనా స్పెషల్ మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, దీన్ని ప్రొఫెషనల్ స్కిల్ వృత్తిపరంగా ఉన్నటువంటి స్కిల్స్ ఏమైనా ఇటువంటి మీ దగ్గర ఉంటే అటువంటి సర్టిఫికేట్ కూడా మీరు తీసుకువెళ్ళవచ్చు. తీసుకెళ్తే కొంచెం ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే రేపొద్దున మీరు జడ్జి గారి ఇంట్లో చేయాల్సిన పనులు ఇవే కాబట్టి ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చూడండి ఇక్కడ పర్ఫార్మ్ డ్యూటీ విత్ ది రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఎట్ ది రెసిడెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్. ఓకేనా, హ్యావ్ టు బ్రింగ్ ది సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ సచ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఉంటే పెట్టాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎంప్లాయ్, ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఇంకా ఎక్కడైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే మాత్రమే నో అబ్జెక్షన్ తీసుకుని వెళ్ళాలి, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రాబ్లం లేదు. ఓకేనా, సో రైట్. లాస్ట్ పాయింట్ చూడండి అమ్మా. The candidate have to produce original certificate, all necessary certificate on the day of interview itself. If the candidate fail to produce any of the required certificate, their candidature will be rejected without any further correspondence. Yes, ఈ ఓరల్ ఇంటర్వ్యూ రోజు ఈ డాక్యుమెంట్స్ కానీ తీసుకొని వెళ్ళకపోతే, ఒకవేళ అక్కడ మెన్షన్ చేసినటువంటి దాంట్లో ఏమైనా మీ దగ్గర ఆ డాక్యుమెంట్ లేకపోతే ఖచ్చితంగా వితౌట్ ఎనీ రీజన్ యు ఆర్ రిజెక్టెడ్. ఓకేనా, ఒకవేళ మీకు 41 మార్కు వచ్చినా కూడా నాకు ఉద్యోగం రాలేదంటే ఇదే పొరపాటుగా అయి ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తారు, నాకు ఎక్కువ మార్కులు లేదు, గతంలో నాకు ఉద్యోగం రాలేదు, ఈ వ్యవస్థ వేస్ట్ అనేసి ఏదేదో కామెంట్ చేస్తున్నాను, కానీ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా, సో అటువంటిది ఏమైనా అక్కడ మెన్షన్ చేయకపోతే, అడిగినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని జిల్లాలో 1:2, 1:3 కూడా సెలెక్ట్ చేశారు కాబట్టి. ఓకేనా, సో మీరు లేకపోతే ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నోట్, ఇఫ్ ద క్యాండిడేట్ ఫార్మ్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ హైర్ క్వాలిఫై ఉండి నేను హైర్ క్వాలిఫై చేయలేదని ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేయడం కానీ, ఒకవేళ అటువంటివి ఏమైనా సస్పెక్ట్ ఒకవేళ దొరికితే ఖచ్చితంగా దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఆ క్యాండిడేట్ మాత్రమే బాధ్యత వహిస్తాడు. అప్పుడు వారు ఏ విధంగా అయినా మీ మీద చర్య కూడా తీసుకుంటారనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకేనా, సో తర్వాత ఒకవేళ మిమ్మల్ని అలా ఫాన్సర్ కొంతమంది డిగ్రీ చదివి కూడా 10th అతి తెలివితో 10th క్లాస్ సర్టిఫికేట్తో అప్లై చేస్తుంటారు, ఒకళ్ళు టీచ్ ఉంటాయి. అలా చేసేటప్పుడు ఏమవుతుంది, అలా చేసేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్తో అప్లై చేస్తే ఏదో ఒక రోజు దొరుకుతుంది. దొరికేటప్పుడు సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అప్లై చేసి జాబ్ పొందారు కాబట్టి మీరు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఖచ్చితంగా యు ఆర్ రిజెక్టెడ్. మిమ్మల్ని ఆ పోస్ట్ నుంచి టర్మినేట్ చేయడం జరుగుతుంది, రిజెక్ట్ చేయడం జరుగుతుంది.
ఓకేనా, తీసివేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇది ఆఫీస్ సబార్డినేట్. అదే ప్రాసెస్ సర్వర్కి అనుకోండి, ఎంత హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా నో ప్రాబ్లం, ఒక్క ఆఫీస్ సబార్డినేట్కి. ఇదే ఒకవేళ ఏమైనా మీకు డౌట్ ఉంటే చూడండి, 040236889394 నంబర్కి కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఓకే, వీడియో కొంచెం లెంతీ అనిపించింది కానీ సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించింది, ఎందుకంటే కాల్స్ డౌట్ సో అటువంటిది ఉంది కాబట్టి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి సేమ్ ఈ డాక్యుమెంట్ ఏవైతే తీసుకుని వెళ్ళాలో ఓరల్ ఇంటర్వ్యూ రోజు, సో ఇవన్నీ తీసుకుని వెళ్ళి 2 సెట్లు మళ్ళీ చేత 2 సెట్లు జిరాక్స్ చేస్తారు. వాటిని గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించుకొని తీసుకుని వెళ్ళి మీ యొక్క ఓరల్ ఇంటర్వ్యూ 5 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ 5 మార్క్స్ సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఫర్దర్ వీడియోలో అయితే నేను చేసి అందిస్తాను. కానీ తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా అవగాహన కల్పించింది. దయచేసి ఇదే విధంగా తీసుకెళ్ళండి, ఒక లేకపోతే రెడీ చేసుకుని తీసుకువెళ్ళండి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెసర్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి అందరూ షేర్ చేయండి, ఎందుకంటే చాలా డీటెయిల్గా అన్ని ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. హోప్ యు అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.